హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. బ్రేక్ఫాస్ట్లో దోశ అంటే మీలో ఎంతమందికి ఫేవరెట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట. మా బాబు కూడా ఈవెన్ హ్యాపీగా తినేస్తాడు. ఈ దోశ వేయటం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటారు. పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఏదైనా గట్టిగా రావడం, అతుక్కుపోవడం అలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. మనం పిండి మెదుపుకుంటాం కదా, 1:2 రేషియో. అంటే ఒక గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాం కదా, అది ఏ బియ్యం అయినా పర్లేదు. అలా వేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ నైట్ అలా బయట ఉంచేసేయండి. అప్పుడైతే పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఆ పులిసిన పిండిని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడైతే దోశ అనేది స్పాంజీగా వస్తుంది, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. హోప్ ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ.